రాష్ట్రంలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు మామిడి, నేడు టమాటా, దీనికి ముందు పొగాకు రైతులు ఇలా సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు కష్టాలు పడుతుంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడా చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటం, అనవసర హడావుడి తప్పితే రాష్ట్రంలో పాలన సాగుతున్నట్టు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయని, తునిలో ఒక చిన్నారి కనిపించకపోయి నెల రోజులైనా ఆచూకీ కనుక్కోలేకపోయారంటూ పోలీసు శాఖ పనితీరు ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడమే తప్ప ప్రజలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు. విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తే ఆమెకు స్వాగతం పలకడానికి సీఎం చంద్రబాబు రాలేదని, ఆమెను ఒక ప్రైవేట్ హోటల్లో ఉంచారని, ఇదేనా ఒక రాష్ట్రపతికి, అందున గిరిజన మహిళకు ఇచ్చే గౌరవం అని నిలదీశారు. సమావేశంలో మాజీ విప్ కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. అక్కడే వేసిన మొక్కలు అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాల పని ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు, ఇంకా అవుతున్నాయి. మొన్న ఎప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి స్కూల్స్కి వచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం, ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా చూసాను. నవ్విపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ బట్టే, మా ప్రభుత్వానికి వచ్చి ఆలోచన బట్టే, పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమే కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి, ఆ విధానాన్ని పెట్టి ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం. ట్యాబ్లు కూడా ఇచ్చాం. లేదు, ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆ కిట్లే ఇవ్వలేదు, స్కూల్ కిట్లే.